హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి అందరూ అడుగుతున్నారు కదా! మీ కెరియర్ గురించి కెరియర్‌లో ఎట్లా ఉంటుంది? ఏంటి? కెరియర్‌లో ఏమైనా యూనివర్స్ మీ లైఫ్‌లో ఈ 2, 3 డేస్‌లో ఏమైనా చేంజెస్ తేబోతుందా? ఇవన్నీ తెలుసుకుందాం. అలానే మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత వరకు ఉంది? దానివల్ల మీరు ఎట్లా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు? ఆహ్, అదంతా ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా తెలుసుకుందామండి. రీడింగ్ అయితే ఇది ఫుల్‌గా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో, మీకు గనక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో, టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో, మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేనైతే టైమింగ్స్ చెప్తాను. ఆన్ కాల్‌లోనే రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు లైన్‌లో ఉండంగానే రీడింగ్ మీకు చేసి చెప్పడం అయితే జరుగుతుంది. సేమ్ డే రీడింగ్ ఉంటుందండి. రీడింగ్‌కొచ్చి 1 క్వెషన్‌కొచ్చి 300 చార్జ్ చేస్తాము. సో, వీడియోలు చూస్తూ నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. షేర్ చేసి ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అందరికి రీచ్ అవుతుంది. ఇది ఎవరెవరికి అవసరం అవుతుందో వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ చేస్తున్న ప్రతిసారి కూడా యాజ్ యూజువల్‌గా నేను చెప్పడం అయితే ఒకటి జరుగుతుంది. రీడింగ్‌ని మీరు తరోగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే రీడింగ్స్ అవసరం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్స్ అయితే షేర్ చేయండి. సో, మీరు షేర్ చేస్తేనే అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా రీడింగ్స్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా వారి తరపు నుంచి నేను మీకైతే వారి యొక్క ప్రతి కోరికను తెలియచేయడం జరుగుతుంది. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే వారు మనసులో ఉన్న ప్రతి దానికి కూడా రీడింగ్ ద్వారా అందించండి. సో, అందరూ హ్యాపీగా ఉండాలి. అందరి మనసులోనూ ఉన్న ప్రతి కోరిక తీరేలాగా మీరు రీడింగ్ ద్వారా వారికి చక్కటి సమాధానాన్నయితే అందించండి యూనివర్స్. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఇక్కడ అందరూ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి. నమ్మకంతో మీరేదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, నాకు కార్డ్స్ కనిపించట్లేదు అని మళ్ళీ చెప్తున్నారు. సో, కనిపించేలాగే నేను ప్రతిదాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాను. ఇంకా కనిపించకపోతే చూద్దాం ఇంకా మీకు దగ్గర నుంచి నేను ప్రతీదీ చూపిస్తాను. ది హై ప్రీస్టెస్ ఈరోజైతే మనకి డార్క్ రీడింగ్ అండి. సో, మీకు అర్థమై ఉంటుంది. ఏంటి చీకట్లో చూపిస్తున్నారు అని అనుకోకండి. ఇది డార్క్ రీడింగ్. సో, అంటే చీకటిగానే ఉండాలి. ది లవర్స్ 3 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, 6 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, ది హ్యాంగ్డ్ మ్యాన్, జడ్జ్‌మెంట్, ది డెవిల్, 6 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ స్టార్ అండి. సో, ఏదో ఒక కొత్త స్ట్రాంగ్‌గా మీరు మీ ఆలోచనలు పెట్టుకోవడం కానీ, మీ వేలో మీరు స్ట్రాంగ్‌గా వెళ్ళటం కానీ అయితే చేస్తారు. మీకు అన్ని కార్డ్స్ కనిపించేలాగా నేను పెడతాను. కనిపించేలాగా ఉండకపోయినా మీకు అవన్నీ కూడా నేను చూపిస్తాను. కంగారు పడకండి. అంటే కనిపించట్లేదు మాకు సరిగ్గా అని అంటున్నారు. కెమెరాని ఎట్లా సెట్ చేసినా కూడా సరిగ్గా రావట్లేదండి.
అంటే లాంగ్‌గా తీసినా దగ్గర నుంచి తీసినా కూడా సో, వెయిట్ చేయండి. పేషెన్సీతో వెయిట్ చేయండి. ఎవరికైతే లైఫ్‌లో చేంజెస్ కావాలి, ఎవరికైతే మాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందవుతుంది, మేము ఎట్లా ఉన్నాము, ఏంటి, అసలు మా పొజిషన్ ముందుకు మారుతుందా లేదా, జాబ్ రిలేటెడ్‌గా, కెరియర్ రిలేటెడ్‌గా ఇట్లా ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయో చూడండి. ఒక 2, 3 డేస్‌లో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది చూడండి. నెక్స్ట్ ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి అడుగుతున్నారో రిలేషన్‌షిప్ వైస్, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ ఆహ్, మీ రిలేషన్‌షిప్‌లో మీరెంత పెయిన్ ఫీల్ అవుతున్నారో, మీ పర్సన్ ఏ విధంగా ఉన్నారు, ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా ఉంది అనేది మొత్తం మనం రీడింగ్‌లో అయితే చూద్దామండి. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ పెయిన్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది అనేది మీ క్వెషన్ అట. బాటమ్ ఆఫ్ ది డెక్. చూస్తున్నారా? ఇప్పుడు నేను ఇలాగే చూపిస్తాను ప్రతి కార్డు. ఓకే. మీకు ఒకవేళ కనిపించకపోయినా ఇది సమస్య అయితే లేదు. దిస్ ఈస్ కాల్డ్ డార్క్ రీడింగ్. మీకు ఇది కనిపించట్లేదు అనే చీకట్లో చేస్తున్నారు అని మాత్రం అనుకోకండి. డార్క్ రీడింగ్ చేస్తున్నాను ఈరోజు నేను మీకు. డార్క్ రీడింగ్. మై లైఫ్ ఈజ్ మెస్సీ రైట్ నౌ. మీ జీవితం అంతా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బాగా మెస్సీగా అయిపోయి ఉంది అనేది ఆహ్, యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు దేనికోసమో బాధపడుతున్నారు. రిలేషన్‌షిప్ వైస్ అయినా, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అయినా, లేదా కెరియర్ పరంగా అయినా, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అసలు చాలా మెస్సీ అంటే చాలా మీరు ఊహించిందొకటి, జరుగుతుందొకటి. అంత మెస్సీ అంటే తెలుగులో ఏం చెప్తామంటే ఒక చెత్తగా అంటే మీరు అనుకోవట్లేదు. చెత్త అంటే మనకి ఏదైతే బాలేదో దాన్ని మనం చెత్త చెత్తగా ఉంది. అసలేమి డే బాలేదు. చెత్తగా ఉంది అని అంటూ ఉంటాం. అట్లా అన్నమాట. అలా ఉంది మీ లైఫు. సో, దానికోసం మీరు ఏం చెయ్యాలి అనే సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. కానీ బాధపడుతున్నారు. మై లైఫ్ ఈజ్ మెస్సీ రైట్ నౌ అని చెప్పి. సో, ది హై ప్రీస్టెస్ నెక్స్ట్ వచ్చి మనకి టారో డెక్‌లో ఏమొచ్చిందంటే ది హై ప్రీస్టెస్ ఎట్లా ఉందంటే ఇంత మెస్సీ అయిపోయినా మీ లైఫ్ మీరెట్లా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అంటే స్ట్రాంగ్ అంటే బయటకి కనిపించే స్ట్రాంగ్ కాదు. మెంటల్‌గా స్ట్రాంగ్‌గానే ఉంటారు. ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే లైఫ్ అంతా చిందరబందరగా అనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో మీకు అర్థం కావట్లేదు. డెసిషన్స్ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతీదీ బయటకి చెప్పుకోలేరు కాబట్టి. ప్రతీదీ బయటకి చెప్పుకోవడం వల్ల మాకేమీ ఉపయోగం లేదు. మేము ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇట్లా మెల్లగానే నెమ్మదిగా తీసుకోవాలి. మేము ప్రతి దాన్ని కూడా ఒక ఆహ్, ఎలా అంటే మెచ్యూర్డ్ పర్సన్ కిందే ఆలోచించాలి. ఈ ప్రాబ్లమ్‌నన్నిటిని కూడా ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనతోనైతే మీరు ఉండడం అయితే జరుగుతుందండి. సో, ఇదైతే యూనివర్స్ అయితే మీకు మీ మీ ఒక ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌నన్నిటిని కూడా యూనివర్స్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? చూస్తున్నారా? అండ్ ది లవర్స్ సెకండ్. ఎట్లా ఉందంటే, మీరు నిజాలనన్నిటిని కూడా నేనిప్పుడే చెప్పాను. సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు. ఏది బయటికి చెప్పుకోలేకపోతున్నారని. అట్లనే చూసారా రీడింగ్‌లో ఎలా ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ ఏవైతే మీకు జరుగుతున్నాయో, వాటన్నిటిని కూడా మీరు బయటకి చెప్పుకోలేకపోతున్నారు. అంత పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఏది నిజమో, ఎందుకు ఇట్లాంటి నిజాలన్నిటిని కూడా మేము బయటకి చెప్పుకోలేకపోతున్నాము అనే బాధైతే మీలో ఉంది. ఎందుకంటే ది లవర్స్ కార్డ్ కిందే ది లవర్స్ వచ్చింది. ఎట్లా ఉంటుందంటే పెయిను ఆల్రెడీ మీరు గాని, మీ పార్ట్నర్ గాని, మీ సోల్‌మేట్ కానీ బాగా మీ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్‌గా మీరు కనెక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందని మీకు తెలుసు. ఏంటో మేము అనుకున్నట్లు కాకుండా లైఫ్ ఏంటో మెస్సీగా అనిపిస్తుంది అని మీకు తెలుసు. కానీ ఆ నిజాలన్నిటిని కూడా బయట పెట్టాలి అనుకుంటున్నా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే మీరు మీరు ఆ ఎమోషనల్ కనెక్షన్స్‌కి మీరు కట్టుబడి ఉన్నారు. మీరు వాటికి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి దాంట్లోని ఏదైతే జరుగుతుందో దాన్ని బయట పెట్టుకోలేరు. ఎందుకంటే అందరి దగ్గర మేము చులకనైపోతాము. లేదా అందరి దగ్గర మేము ఇట్లా మా రిలేషన్‌షిప్ వీక్ అని తెలిసిపోతుంది. లేకపోతే మేమింత పెయిన్‌ని మేమందరికీ షేర్ చేయలేము. ఇట్లాంటి ఆలోచనలయితే మీలో ఉన్నాయి. కానీ ఇద్దరికీ కూడా మీ పార్ట్నర్‌కి కానీ, మీకు గానీ కమిట్ అయినప్పుడు మాత్రం ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి
ప్రేమ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. అంటే ఇది లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఎఫెక్షన్, ఎమోషనల్‌గా ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యే ఉన్నారు. కాకపోతే డిస్టర్బెన్సెస్ అనేవి రావటం వల్ల మీరు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలనుకున్నా చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఇద్దరిది ఒకే యాటిట్యూడ్‌లో ఉంటారు. ఎట్లా అంటే మీ ప్రెజెన్స్‌ని వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ ప్రెజెన్స్‌ని మీరు ఇష్టపడతారు. కానీ మీరేదైనా అడిగినప్పుడు సరైన సమాధానం రాకపోవడం కానీ, లేకపోతే ఈ మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ మీ మధ్య ఉందో, దాని వల్ల కొంతవరకు మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఆహ్, మీకు క్రియేట్ అవ్వడం కానీ, ఇట్లాంటివైతే జరుగుతున్నాయి అనేది రీడింగ్ ద్వారా తెలుస్తుంది. చూసారా? నెక్స్ట్ హార్ట్ బ్రేక్. ఐ యామ్ సాక్రెడ్ ఆఫ్ రిజెక్షన్. ఐయామ్ స్కేర్డ్ ఆఫ్ సారీ. ఐయామ్ స్కేర్డ్ ఆఫ్ సో, నెక్స్ట్ చూసారా? 3 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఐయామ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంట. అంటే ఎట్లా ఉందంటే, మీరు మీ పార్ట్నర్ దగ్గర రిజెక్షన్‌కి గురి అయితున్నారు. ఇక్కడ తెలిసిపోతుంది. ఇంత లవ్, ఇంత అఫెక్షన్ కార్డ్‌లోనే చూసాం గదా! కార్డ్‌లో చూసినా మీ మనసులో అయితే ఒక భయం, ఒక బాధ అనేది ఉంది. ఎందుకంటే రిజెక్ట్ చేయబడుతున్నాము, రిజెక్ట్ చేయబడతాము ఇట్లాంటి సిట్యుయేషన్స్. ఎందుకంటే వాళ్ళు గాని, మీకు గాని మధ్యలో ఒక హార్ట్ బ్రేకేజెస్ అనేవి ఇప్పుడు నడుస్తున్నాయి. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. ఈ నడుస్తుండడం వల్ల ఎట్లా ఉంటుందంటే మీకు భయమేస్తుంది. ఈ రిజెక్షన్ అవుతుంది. వీళ్ళు మమ్మల్ని వదిలేస్తారు అన్నట్లు ఒక భయంలోనైతే మీరు ఉంటున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, యూనివర్స్ ఏమి ఇంకా మీకు ఎట్లాంటి సజెషన్స్ అయితే ఇస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ మీ మనసులో రన్ అవుతున్న ఇష్యూస్. పాస్ట్ వదిలేద్దాం. ప్రెజెంట్‌లో మీకు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంట. మీరు గాని, మీ పార్ట్నర్ కూడా సమ్ సినారియోస్‌లో మీరు కాకపోతే మీ పార్ట్నర్ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ మీ మధ్య ఫార్మ్ అవుతున్నాయి. అట్లాంటి ఇన్సిడెంట్స్‌లో మీరు మీ రిలేషన్‌షిప్ అనేది మీ ఎమోషనల్ కనెక్షన్స్ అనేది ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, దాని వలన మీరు కొంతవరకు భయాన్ని గాని, బాధని గాని భరిస్తున్నారు. ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్ ఎనర్జీ అంటే మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. దేనివలన? ఇక్కడ మనం తీసే టాపిక్ ఒకటి థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ లేదా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మీ పర్సన్‌కి అదర్ పర్సన్స్‌తో ఎమోషనల్‌గా రిలేషన్స్‌లో ఉండాలి అని కాదు. ఎవ్వరైనా కూడా అంటే వాళ్ళ రిలేషన్స్‌లో ఎవరైనా ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ లేకపోతే ఐదర్ ఇంకా వేరే ఇల్లీగల్ రిలేషన్స్ ఇట్లాంటి ఏ రిలేషన్ అయినా అయ్యుండొచ్చు. వాళ్ళకి మీకంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో అన్న మీ మీ మీద ఎఫెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ ఉన్నా, ఇప్పుడు మీ మధ్య వాళ్ళు ఉండటం వలన మీ మీ యొక్క హార్ట్ ఏదైతే ఉందో, మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది బ్రేక్ అవుతుందని మీ హార్ట్ చాలా బాధపడుతుంది. మేము రిజెక్ట్ అయిపోతున్నాము అని చెప్పి మీరు చాలా చాలా పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తుంది. మీకు డివైన్ మెసేజెస్ రూపంలో మీ బాధనంతటిని తెలియచేస్తుంది. సో, ఎవరైనా ఈ సిట్యుయేషన్స్‌ని గనక అంటే రీడింగ్ నేను తీస్తూ ఉంటే అందరికి రెజొనేట్ అవ్వాలండి. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరికి రెజొనేట్ అవుతుంది. సో, నాకు చాలా చాలా థాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా మంది నా కామెంట్‌లో పెట్టి మాకు రెజొనేట్ అవుతుంది, మాకు రెజొనేట్ అవుతుంది అని చెప్తున్నారు. రెజొనేట్ అవుతుంది అని చెప్తేనే నాకు రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకొకటేంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మీరు రీడింగ్‌నయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి సెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! వాళ్ళు ఏ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. వాళ్ళకేమైనా యూజ్ ఉంటుందా? వాళ్ళకి యూనివర్స్ ఎట్లాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది వాళ్ళకి కూడా తెలియాలి. సో, ముందుగానే ఆ గైడెన్స్‌తో వాళ్ళు ఆహ్, కొంచెం వరకు కొంత ఆహ్, ఆ పెయిన్నయితే తట్టుకోవడం, ఎలాంటి సొల్యూషన్స్ ఒస్తాయి, ఎలాంటి సాల్వేషన్స్ దొరుకుతాయి అనేది యూనివర్స్ గైడెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా అయితే పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. రిజెక్షన్‌కేమో గురవుతామని స్కేర్ అయిపోతున్నారు. అంటే భయపడిపోతున్నారు. సో, మీకు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో హార్ట్ బ్రేకేజెస్ జరుగుతున్నాయి. ఇట్లా అన్నీ జరుగుతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక ఎవరైతే ఇదంతా ఎమోషనల్ కనెక్షన్స్ కదా! ఇపు ఇప్పుడు మనము ఎలా అంటే కెరియర్ పరంగా లేదు ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఎవరికైనా చూస్తున్నట్లయితే, వాళ్ళ లైఫ్ కూడా ఎట్లా అంటే మెస్సీగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరెవరైతే చూస్తున్నారో ఎమోషనల్ కనెక్షన్స్ కాకుండా కెరియర్‌లో మాకు ఇబ్బందిగా ఉంది, లేకపోతే మా ఫైనాన్షియల్ స్టేటస్‌లో ఇబ్బందిగా ఉంది అనే వాళ్ళకి కూడా మీ లైఫ్ మెస్సీ అని మీరు ఫీల్ అవుతున్నారంటే, మీరు అనుకున్నది లేకుండా కొంత అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఉంటుందని మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బాధపడుతున్నారు, పెయిన్ ఫీల్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. సో, నెక్స్ట్ ఏం చెప్తుందంటే యూనివర్స్ సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా ఎవరికీ ఎక్స్‌పోజ్ అవ్వరు. ఎందుకంటే అందరి దగ్గర తగ్గాలేమో అన్నట్లు ఉంటారు. ఇంకొకటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్ని కూడా ఇంక మేము బయట పెట్టము. ఏ విషయంలో కూడా మేము జాగ్రత్తనైతే వహిస్తాము. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ
మీరేదైతే ప్రొఫెషన్‌ని మీరు లేదా ఏదైతే బిజినెస్ అనుకుంటున్నారో దాన్ని మీరు చాలా ఇంట్రెస్టెడ్‌గా దాని మీద లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. అదే మీ ప్యాషన్ అనుకోని మీరు ముందుకు వెళ్తారు. కానీ అది మీరు ఎవ్వరికైనా ఏంటి నువ్వింకా లైఫ్‌లో సక్సెస్ సాధించలేదు అని చెప్పాలన్నా అని అడుగుతారేమో అని ఒక భయం. ఇంకా నాకు పలానాదంటే ప్యాషన్ అని చెప్పాలంటే ఒక భయం. ఎందుకంటే అందులో ఏముంటుంది నీకిష్టమైతే నీకిష్టం. అంతేగాని సక్సెస్ ఉండకపోవచ్చు. లేకపోతే మీకంత ప్రాఫిట్స్ రాకపోవచ్చు అని వాళ్ళు డిక్రీజ్ చేస్తారేమో, డిసెంకరేజ్ చేస్తారేమో అన్నట్లు మీ ఫీల్. అందుకని మీరింకా బాధపడుతూ ఉంటారు. వై కాంట్ ఐ టెల్ యూ ది ట్రూత్ అని. నేనెందుకు నిజం అన్నది నా మనసులో ఏదైతే బాధ ఉందో ఆ పెయిన్‌ని నేను చెప్పలేకపోతున్నాను అనేది కూడా మీకు ఉంటుంది. ఇంకొకటేంటంటే ఏదైతే మీరు ప్రొఫెషన్ ఇష్టపడుతున్నారో, ఏదైతే మీ యొక్క ఎయిమ్ అనుకుంటున్నారో, యాంబిషన్ అనుకుంటున్నారో దాన్ని పొందడానికి కూడా మీరు రిజెక్ట్ అయిపోతారేమో. అంటే ఒక బిజినెస్‌కెళ్తుంటే ఆ బిజినెస్‌లో సక్సెస్ రాకపోతే ఈ బిజినెస్ నన్ను రిజెక్ట్ చేస్తుందేమో. ఇంక నేను దీనికి ఫిట్ అవ్వనేమో అన్న భయం మీలో ఉంటుంది. లేదు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఆ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ సాధించనేమో, నేను ఇట్లా ఉండిపోతానేమో అన్న భయం కూడా మీలో ఉంటుంది. ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మీ హార్ట్ బ్రేక్ అయిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. యూనివర్స్ చెప్తుంది మీ రీడింగ్‌లో. సో, నెక్స్టొచ్చి మనకి ఐ విష్ టు బి లైక్ యూ. ఐ విష్ టు బి లైక్ యూ అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఏం చెప్తుందంటే రిలేషన్‌షిప్‌లో కానీ, ఎమోషనల్ కనెక్షన్స్‌లో కానీ లేదా కెరియర్‌లో కానీ ఏం చెప్తుందంటే ఇక్కడున్న సిట్యుయేషన్స్‌ని ఏదేమైనా కూడా మీరు స్కేరీ అవుతున్నారు, భయపడుతున్నారు, రిజెక్ట్ అవుతామేమో అని చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా కూడా మీ నమ్మిన సిద్ధాంతం అనేది ఒకటుంటుంది. దాన్ని మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరుచుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి. నేనెక్కడ స్టాప్ అవ్వకూడదు. నేనెక్కడ ఆగకూడదు అన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అలానే నేను కార్డ్స్ కూడా దగ్గరికి తెచ్చి మరీ చూపిస్తున్నాను. సో, కనిపిస్తుందనే అనుకుంటున్నానండి అందరికీను. హ్మ్. మీకు ఎలా అనిపిస్తుందంటే మీ పార్ట్నర్, మీ సోల్‌మేట్ ఏది చేస్తున్నారో వాళ్ళెట్లా అయితే ఉన్నారో మీ విషయంలో మీరు కూడా అట్లనే ఉండాలి అనేది మీ ఆలోచన అన్నట్లు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. రిలేషన్‌షిప్ అయితే. అదే మీకు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఇవన్నీ రిలేషన్‌షిప్‌లోకొస్తాయి. సో, ఏదైతే ప్రొఫెషనల్‌గా మీరు ఆలోచిస్తున్నారో అంటే కెరియర్ పరంగా ఎట్లా అయితే ఆలోచిస్తున్నారో అందులో మాత్రం నా కెరియర్‌ని నేను ఎవరైతే మీ రోల్ మోడల్ ఉంటారో వాళ్ళలాగా నేను బిల్డ్ చేసుకోవాలి. అంత స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. సో, చూసారా ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇంకా చూద్దాం. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్‌గివ్ ద మిస్టేక్ ఐ హావ్ మేడ్? ఏదైతే మీ పార్ట్నర్ చేశారో దానికి ఇక్కడ చూసారా? ఇక్కడ రియలైజ్ అవుతారు మీ పార్ట్నర్. మీరు ఏదైతే ఇప్పుడు సోల్‌మేట్ కనెక్షన్స్‌లో చూద్దాం, ఎమోషనల్ కనెక్షన్స్‌లో చూద్దాం. మీరు చాలా వాళ్ళ వల్ల మెస్సీ అయిపోయింది. ఈ రిలేషన్‌షిప్ ఉంటుందా? ఊడుతుందా? అసలు ఇంక రిలేషన్‌షిప్ ఉండదేమో! ఇట్లా మీరు ఏదైతే పెయిన్ అనుకుంటున్నారో, ఏదైతే మీరు స్ట్రగల్‌గా ఫేస్ చేస్తున్నారో, దాని నుంచి మీ పార్ట్నరు కొంతవరకు మీకు సపోర్ట్ చెయ్యకపోయినా, ఇక మీదట ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు మీరు ఎప్పుడైతే ఇక్కడ రియలైజ్ అయ్యారని నేను చెప్తున్నాను. ఎట్లా అంటే, వాళ్ళెలా ఉన్నారో మేము అలానే ఉంటాం. వాళ్ళెలాగా మా వైపు అంత రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారో, మా ఫీలింగ్స్‌ని పట్టించుకోవట్లేదో, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఇక్కడ ఉంది అనేది తెలుస్తుంది. సో, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మమ్మల్ని ఎలా అవాయిడ్ చేస్తున్నారో మేము అట్లనే ఉంటాము. మా మా లైఫ్‌ని ఎంత మెస్సీ చేశారో మేము అలానే స్ట్రిక్ట్‌గా ఉంటాము. అయితే వదిలేయము కానీ వాళ్ళతో మాత్రం స్ట్రిక్ట్‌గా ఉంటాము అని ఇట్లా ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు అనుకోవడమే కాదు. ఇక్కడ చూపిచ్చాను కదా! మీరెట్లా ఉండాలి అనుకుంటున్నారో ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో మీ యాక్షన్స్ ఆ విధంగా ఉంటాయి. అంటే మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో మీ మైండ్‌లో ఏదైతే థాట్ ఉందో దాన్ని మీరు స్ట్రాంగ్‌గా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పెయిన్ ఏంటి అనేది. సో, యూనివర్స్ మీకు చెప్తుంది మీ లైఫ్‌లో ఇట్లాంటి చేంజెస్ వస్తున్నాయి. సో, మీరు అలర్ట్‌గా ఉండండి. మీరు ఈ విధంగా మీకేదైతే మెస్సీ అయిందో, ఏదైతే మీరు బాధపడుతున్నారో ప్రొఫెషనల్‌గా కానీ, కెరియర్ పరంగా కానీ, ఫైనాన్షియల్ డబ్బుల పరంగా కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ కానీ, మీరేదైతే మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారో, ఏదైతే బాధపడుతున్నారో దాంట్లో నుంచే మీకొక మంచి
ఒక స్ట్రగల్‌లో నుంచి ఒక ఎనర్జీ మీలో ఆహ్, పుడుతుంది. ఆ ఎనర్జీతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఎట్లా ఉంటుందంటే 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎ ఎ చూ ఏం చూపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు మీ వేలో మీరు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీ పర్సన్ ఎమోషనల్‌గా మీరు వదిలేయరు. మనసులో ఉంటుంది. కానీ మీకేది కావాలో ఫైనాన్షియల్‌గా మీరు ఎక్కడైతే దెబ్బతిన్నారో, ఏదైతే మీరు పోగొట్టుకున్నారో వాటి కోసం మీరు ఇంకా రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మీరు డిసైడ్ అవుతారు. అప్పుడు మీ పర్సన్‌కి మీ లోటేంటో తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు వాళ్ళ మీద ఎంతైతే ఎఫెక్షన్ చూపిచ్చారో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. సో, ఇక్కడ నుంచి మీ లైఫ్‌లో మీరు తీసుకున్న నిర్ణయాల వలన మీ లైఫ్‌లో మీరేదైతే చేంజెస్ స్టార్ట్ చేశారో, వాటి వలన ఇక మీదట మీరు వాళ్ళని పట్టించుకోకుండా మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని డిసైడ్ అవుతారు. అంటే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నా కూడా మీరు వాటన్నిటిని పక్కన పెట్టి, నేను ఫైనాన్షియల్‌గా మీరిప్పటి వరకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్‌తోనే మీ కాన్సంట్రేషన్ అంతా దెబ్బతిన్నది. మీరేదైతే ఫైనాన్షియల్‌గా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారో అవన్నిటిని వదిలేసుకున్నారు. సో, కొన్ని కొన్ని వరకు వాళ్ళ వలన మీ లైఫ్ అంతా మెస్సీ అయింది. కానీ వాళ్ళేం చేశారు, ఎవరైతే ఇతరులు ఏదైతే చెప్తున్నారో, ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందో, ఎవరైతే అప్పటికప్పుడు వచ్చి ఆకర్షణ అనేది చూపిస్తున్నారో వాళ్ళకి, దానికన్నిటికి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. సో, దాని వలన వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ పెయిన్ మీకెలా ఉందంటే, ఈ రిలేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుందా? ఈ రిలేషన్ బ్రేక్ అయిపోతుందా? మేమేంటి అసలు మమ్మల్ని మేము ఏమనుకోవాలి అని క్వెషన్ మార్క్ మీలో రైజ్ అయింది. సో, మీరు డెసిషన్ తీసుకుంటారు. ఇదే యూనివర్స్ గైడెన్స్ గైస్. మీరు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఎట్లా మీకు గైడెన్స్ ఇస్తుంది. మీ లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయి అనేది. సో, అందుకే నేను తరోగా మరీ పట్టి పట్టి చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు క్యాచ్ చేయండి. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి ఉంటాయి అనేది. సో, యూనివర్స్ మీకు ఒక ఆఫర్ అయితే ఇస్తుంది. ఎట్లా అంటే మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు. అట్లా మీ బ్రెయిన్‌ని మీరు షార్ప్ చేసుకుంటారు. అట్లా మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ లక్ష్యం అనాలి ఇక్కడ. మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం మీరు ముందుకు వెళ్తారు. వెళ్ళే క్రమంలో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ది మెస్సీ ఐ హావ్ మేడ్. నేను ఏదైతే మెస్సీ చేశానో నీ లైఫ్‌ని, ఏదైతే నీ లైఫ్‌ని పాడు చేశానో దానికోసం నాకు ఫర్గివ్ చేస్తారా? నాకు దానికోసం నన్ను క్షమిస్తారా? అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఇక నుంచి అనేది యూనివర్స్ చెప్తుంది. ఖచ్చితంగా వాళ్ళలో ఈ బాధ అయితే మొదలవుతుంది. వాళ్ళు చేసిన దానికి పశ్చాత్తాప పడతారు. వాళ్ళు ఏదైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో, ఏదైతే మిమ్మల్ని అవాయిడ్ చేశారో, ఏదైతే మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పెట్టారో, ఏదైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వలన వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా కొంతవరకు ఏమారుస్తున్నారో, ఇట్లాంటి విషయాలన్నిట్లోనూ వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకునే స్టేజ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ మీరు వాళ్ళనుకున్నంత ఎఫెక్షన్ కానీ, మీరిచ్చే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళివ్వరు. అక్కడ ఏదైతే థర్డ్ పార్టీ చెప్తుందో వాళ్ళకి ఎడిక్ట్ అయినా కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. థర్డ్ పార్టీ ఏం చేస్తుంది, ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అదే మీరు మీ యొక్క లైఫ్ కెరియర్ గురించి మీరు ముందుకెళ్తారు. మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి. మీరు ఏదైతే చెయ్యాలి అనే థాట్స్ ఉంటాయో వాటిలో మీరు ముందుకు వెళ్తారు. మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి నిమిషం మిమ్మల్ని కనిపెడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు పట్టించుకోరు కదా! ఇక నుంచి మీరు అలా ఉందామని మీరనుకున్నారు. ఆహ్, మీ రీడింగ్‌ని కంటిన్యూషన్‌గా వింటున్నట్టయితే మీకు ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. చక్కగా యూనివర్స్ మీకు ఒక మంచి మెసేజెస్‌నిస్తుంది. ఎట్లా అంటే ఎక్కడైతే మోసపోతున్నారో అక్కడి నుంచి మీరు రియలైజ్ అవుతారు. ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలా ఉందో చూపిచ్చింది. ఇక నుంచి ఫ్యూచర్ మీ లైఫ్‌లో ఎట్లా ఉంటుంది అనేది ఆహ్, చూపిస్తుంది. సో, ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. మీ పార్ట్నర్ ఫీల్ అవుతారు. నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరెక్కడికెళ్తున్నారనేది చూస్తారు. మీ వెనకాతలే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికెళ్తున్నారు, స్పై చేస్తారు మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొకటేంటంటే గుడ్డిగా మీరు వదిలేస్తారేమో అనే బాధతో మీరు కూడా ఫాలో అవుతారు కొన్ని సినారియోస్‌లో. అంటే ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా ఉంటుందండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాలి దాన్ని. అయితే వారి పొజిషన్ ఎట్లా ఉంటుందంటే, ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటే పైనుంచి కిందకి వేలాడదీస్తే ఎట్లాంటి పొజిషన్‌లో ఉంటారు? రియలైజేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక లైటింగ్ అనేది ఇక్కడ చూడండి. ది హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ మీకిక్కడ కనిపించేలాగే నేను పెడుతున్నాను. సో, ఇది డార్క్ రీడింగ్ కాబట్టి మీకు కొంచెం డార్క్‌నెస్‌లో ఉన్నా కూడా బాగానే కనిపిస్తది. అర్థమవుతది. ఎందుకంటే రీడింగ్‌దే అది. సో, ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు అంటే వాళ్ళు
వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. ఇక్కడ చూసారా ఒక యెల్లో మార్క్‌తో ఒక లైటింగ్ అనేది వెలుగుతుంది అంటే ఒక జ్ఞాన జ్యోతి. జ్ఞానం అనేది వాళ్ళకొస్తుంది. వచ్చినా కూడా ఆ సిట్యుయేషన్స్‌లో వాళ్ళెలా ఉంటారంటే ఏమి చేయలేరు. చేతులు, కాళ్ళు కట్టేసేసి వెనక్కి వేలాడదీస్తే ఏం చేయగలరు? తెలివితేటలొస్తాయి. అయ్యో! నేను చేసింది తప్పు అని రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినా కూడా ఏ స్టెప్ తీసుకోవడానికి వాళ్ళకి ఏది అందుబాటులో ఉండదు. ఏది కూడా కలిసి రాదు అన్నట్లు వాళ్ళ పొజిషన్ అయితే ఉంటుంది. సో, ఆ టైంలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారంటే, ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోయానే. నేను హ్యాపీగా లేను. మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేదు. మీ సోల్‌మేట్ అప్పుడు రియలైజ్ అవుతారనమాట. ఎట్లా అంటే, అయ్యో! నా సోల్‌మేట్ నా కోసం ఎన్నో చేశారు. ఎన్నో ఏంటంటే, అమ్మో! నా కోసమే అన్నిటిని కూడా సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేశారు. నా కోసం మా మనీని సాక్రిఫైస్ చేశారు. ఇట్లా అన్నిటిని చేసినా కూడా నేను దాన్ని పట్టించుకోలేకపోయాను. నేను వాళ్ళని సరిగా పట్టించుకోలేకపోయాను. నేను ఏదైతే వాళ్ళకి టైం ఇవ్వలేకపోయానో, లేదా నేను ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌తో మాటలు పడుతున్నా అనుకుంటున్నానో, వాళ్ళ మాటల్లో పడిపోయానో, వాటన్నిటి నుంచి నేను రియలైజ్ అయినా నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది మీ పార్ట్నర్ ఫీల్. సో, అట్లా ఫీల్ అవుతారు. అట్లాంటి ఫీలింగ్స్ ఒస్తాయి. ఖచ్చితంగా ఒస్తాయి. సో, అట్లాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే, యూనివర్స్ జడ్జ్‌మెంట్ ఇస్తుంది. ఇక్కడ చూసారా జడ్జ్‌మెంట్ కార్డ్. మీ లైఫ్‌లో ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో, అది ప్రొఫెషనల్ వైస్ అయినా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అది ప్రొఫెషనల్ వైస్ అయినా, కెరియర్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా మీకొక జడ్జ్‌మెంట్ అనేది దొరుకుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు దక్కించుకోగలుగుతారు. ఎందుకంటే మీ హ్యాపీనెస్‌కే యూనివర్స్ ఒక ట్రంపెట్ ఊది మరి మీకు ఇవ్వాల్సింది ఇస్తుంది అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. సో, ఇవేమో మనం తీసే కార్డ్స్ కాదండి. మనం ఏది మన చేతిలో ఉండదు. ఇక్కడ కూర్చున్నాము అంటే, ఈ రీడింగ్ చేస్తున్నామంటే, దాని ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్‌కే నేను వదిలేస్తాను. యూనివర్స్ ఏమిస్తే నేను అది బిలీవ్ చేస్తూ అది మీకు చెప్తాను. మీరు బిలీవ్ చేసి మీ ఎనర్జీస్‌ని కనెక్ట్ చేసుకుంటూ, మీరు చూస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తారు. మీ లైఫ్‌లో ఆటోమేటిక్‌గా ఈ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. మీ లైఫ్‌లో కానీ, మీ పార్ట్నర్ లైఫ్‌లో కానీ, ఈ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. సో, కనెక్ట్ అయ్యి మీరు దానికి తప్పకుండా రెసొనేట్ అవుతారు. ఇట్లాంటి చేంజెస్ అయితే జరుగుతాయి. ఈ టైంలో దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో అవి క్రేజీగా అనిపిస్తాయి. ఎందుకంటే ఫస్ట్ మీరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అంటే నమ్మిస్తారు, మాట్లాడిస్తారు. తర్వాత మీతోనే లైఫ్ అంటారు. అన్నీ చేస్తారు. కొంతవరకు మిమ్మల్ని మోసం చేస్తారు. ఆ నెక్స్ట్ మినిట్‌లో ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వస్తుందో, ఎవరైతే ఇతరితర యావిగేషన్స్‌కి అడిక్ట్ అయిపోతారో, ఎవరైతే మీకంటే వారే ముఖ్యం అనుకుని వెళ్తారో, ఇట్లాంటి టైంలో అన్నీ జరుగుతాయి వాళ్ళ లైఫ్‌లో. చూసేవన్నీ చూస్తారు. మీకెంత పెయిన్ చెయ్యాలో అంత పెయిన్ చేస్తారు. మీరెప్పుడైతే రియలైజ్ అయ్యి, ఆ! నేను ఇంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను వల్లే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారనేది మీకు ఒక రియలైజేషన్ ఒస్తుంది. సో, వచ్చినా కూడా మీరు అక్కడైతే ఎమోషనల్ కనెక్షన్స్‌ని కట్ చేయరు. బట్ మీరు చేయాల్సినవి ఏవైతే మీరు మిగిల్చేసారో, మీరు మీ పర్సనల్ లైఫ్ కోసం, అసలు మీకోసం మీరు ఏదైతే చేసుకోలేకపోయారో, వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అమ్మో! మమ్మల్ని వదిలేసారు. అమ్మో! ఇప్పటివరకు మేమున్న ఎమోషనల్ కనెక్షన్స్‌ని మేము మిస్ అయిపోతాము. అమ్మో! నేను రిజెక్షన్‌లోకి వెళ్ళిపోతాను. ఇట్లాంటివి నేను చేసిన మిస్టేక్‌కి నేను ఫీల్ అవుతున్నాను. నన్ను ఫర్‌గివ్ చేస్తారా లేదా? ఇట్లాంటి భయం అనేది వాళ్ళలో వస్తుంది. కానీ ఏం చేయగలరు? ఆ టైంకి అంతా అయిపోతుంది. మీ మనసులో ఒక స్ట్రాంగ్ డెసిషన్‌తో మీరు ముందుకు మూవ్ అయిపోతుంటారు. మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ జ్ఞానం అయితే వస్తుంది. కానీ చేయడానికి యూనివర్స్ ఏం చేస్తుందంటే చేతులు కాళ్ళు కట్టేస్తుంది. ఎందుకంటే కొంతవరకు పనిష్మెంట్ అనుకి. సో, అట్లాంటి పనిష్మెంట్ కూడా దొరుకుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, కానీ నెక్స్ట్ మూమెంట్‌లో ఎక్కువ సేపు ఎవరికీ కూడా మన యూనివర్స్ మన మదర్. సో, ఏదైనా సరే ఎక్కువ బాధని, ఎక్కువ పెయిన్‌ని యూనివర్స్ ఎప్పుడు ఇవ్వాలనుకోదు. కానీ వాయి చేసిన కర్మస్ ఏవైతే ఉన్నాయో అవే మనకి మంచి ఇవ్వాలన్నా, చెడు ఇవ్వాలన్నా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ యూనివర్స్ మాత్రం వాటిని తగ్గించాలనే ఎప్పుడు మనకి హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటుంది. సో, జడ్జ్‌మెంట్ వస్తుంది. అది కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి జడ్జ్‌మెంట్ వస్తుంది. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఎట్లా అంటే ఆ ఎఫెక్షన్ ఇది అంతా కూడా క్రేజీగా అనిపిస్తుంది. సో, నెక్స్ట్ ది డెవిల్. ఇట్ హర్ట్స్ సో మచ్ అంట. చూసారా 2 కార్డ్‌లు. ది డెవిల్ కార్డ్ ఎప్పుడైతే నెగెటివ్ కార్డ్ వచ్చిందో ఇట్ హర్ట్స్ సో మచ్. ఈ డెవిల్ కార్డ్ మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తుంది అని చెప్తుంది యూనివర్స్.
ఎట్లా ఉంటుందంటే ఎవరైతే మీ పార్ట్నరు డెవిల్ ఎనర్జీ అంటే ఏం ఎనర్జీ? మీలో ఒక నెగెటివ్ ఎనర్జీ, మీ లైఫ్‌లో ఒక నెగెటివ్ ఎనర్జీ అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మీ పార్ట్నర్ ఎప్పుడైతే వాళ్ళకి అడిక్ట్ అయ్యారు, వాళ్ళతోనే ఉండాలి ఇట్లాంటివి చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా అంటే మీరు కలవటానికి యూనివర్స్ మీకు అన్ని వేలు వేస్తుంది. ఈ వేస్తున్న సమయంలో మీరు ఏదైతే మీ కోరికలు అచీవ్ చేసుకుంటారో, మీ ఎయిమ్స్ ఉన్నాయో వాటిని రీచ్ అవుతూ ఉంటారో, ఆ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని చూసి ఏదో ఒకటి అంటే మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళకిష్టం ఉండదు. ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. లేదా మీ ఇద్దరిని విడదీయాలి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ వాళ్ళలో ఉంటాయి. అవన్నీ కూడా మీకెట్లా అనిపిస్తాయంటే మీకు హర్టింగ్‌గా అనిపిస్తాయి. లేదు చుట్టుపక్కల వాళ్ళ చేత ఏదైనా మాటలు అనిపించడం, లేకపోతే మిమ్మల్ని మీరే కొంచెం తక్కువ చేసుకునేలాగా మిమ్మల్ని ఏదైనా డిగ్రేడ్ చేసి మాట్లాడటం. ఇట్లాంటివన్నీ మీకు ఏదైతే నొప్పి అనిపిస్తుందో, ఏదైతే బాధ కలిగిస్తుందో అట్లాంటి పెయిన్‌ని మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ సిట్యుయేషన్స్‌ని మీరెలా తట్టుకుంటారంటే, ఇట్ హర్ట్ సో మచ్ ఈ సిట్యుయేషన్ చాలా బాధ పెడుతుంది అని మీకు పెయిన్ ఫీల్ అవుతారు. కానీ యూనివర్స్ చూస్తూ ఊరుకోదు కదా! యూనివర్స్ ఎక్కడ వాళ్ళని ఏం చేయాలో తగ్గించాలో అక్కడ తగ్గిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసేది ఏదైనా కూడా అట్లా వస్తుంది. అట్లా మూవ్ ఆన్ అయిపోతుంది. దాని గురించి మీరు ఏంటంటే మీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ కాన్సంట్రేషన్ చేయకుండా మీ స్టెప్స్ మీద మీరు కాన్సంట్రేషన్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళు ఏదైతే పెయిన్ క్రియేట్ చేస్తారో అది మిమ్మల్ని పెద్దగా ఎఫర్ట్ చేయదు. అంటే పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. కానీ అది ఎట్లా వచ్చిందో అట్లనే పక్కకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళింక మిమ్మల్ని ఏమి చేయలేరు. మీలో ఉన్న పవర్ ఎలా ఉంటుందంటే యూనివర్స్ జడ్జ్‌మెంట్ రూపంలో మీకేమిస్తుందంటే మీ సోల్‌కి స్ట్రాంగ్ ఎనర్జీ ఇస్తుంది. మీకు ఒక చక్కటి మైండ్‌సెట్ ఇస్తుంది. ఒక పాజిటివ్ థాట్స్ ఇస్తుంది. అట్లాంటి ఒక చెప్ మనం ముందే అనుకున్నాం. ఒక విల్ పవర్ వస్తుంది మీకు. అట్లాంటి పవర్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళనేంటి డోంట్ కేర్ అన్నట్లు పక్కకు పెట్టేస్తారు అంతే. కానీ బాధ వచ్చినా కూడా దాన్ని తట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో, మీరు అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీరేం భయపడకండి. ఇలాంటివి కూడా చేంజెస్ జరుగుతాయి. సో, అవన్నీ కూడా రికవరీ అయిపోతారు. మీకొక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో, నెక్స్ట్ కార్డ్ ఇదే మీకు రిలేషన్‌షిప్ వైస్ ఇప్పుడు నేను ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ చెప్పాను కదా! దీన్నే మీరు నెక్స్ట్ మీరు మీరు ఫ్యూచరు, మీరు ఎట్లా ఆహ్, ఎం ఈ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇట్లాంటివి ఎలా ఉంటాయి అని అనుకుంటే, వాటిలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మిమ్మల్ని ఏదో ఒకటి హర్ట్ చేయాలని చూస్తారు. లేకపోతే మీరు ముందుకెళ్ళిపోతున్నారేమో మీ యూనివర్స్ జడ్జ్‌మెంట్ అంటేనే మీ కెరియర్‌కు సంబంధించి ఒక మంచి ఆపర్చునిటీ మీకొస్తుంది. అట్లా మీరు ఏదో ఒక సక్సెస్‌ని పొందుతారు. అట్లా పొందే టైంలో మిమ్మల్ని చూడలేక ఆపేసేవాళ్ళు, మిమ్మల్ని చూడలేక మాటలతో తప్పించాలనుకునే వాళ్ళు మీ పక్కనే ఉంటారు. మీ మనసుని బాధపెట్టే విషయాలుంటాయి. మీ పెయిన్ ఫీల్ అవుతా ఉంటారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లో ఉంటాయి. సో, ల్ ఇక్కడ ఎట్లా ఉందంటే చూసారా? నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చిందో 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్‌లెస్ అండ్ డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. మీ పార్ట్నరు మీ దగ్గరికి రావటం, మీతో హ్యాపీ మూమెంట్స్‌ని వాళ్ళ మనసులో ఏదైతే పశ్చాత్తాపం పడుతున్నారో, వాళ్ళ మనసులో ఏదైతే ఆహ్, ఆహ్, అనుకుంటున్నారో వాటన్నిటిని మీ దగ్గర రివీల్ చేయడం జరుగుతుంది. ఇంకా చెప్తారు, నువ్వు లేని లైఫ్ నాకు హోప్‌లెస్ అంటే నా లైఫే లేనట్టు. చీకటి, డిప్రెషన్‌లో ఉంటున్నాను. ఐ మిస్ యువర్ లైట్. నీ యొక్క వెలుతురు అనే దీన్ని నేను మిస్ అయిపోతాను అన్నట్లు మీతో వాళ్ళ యొక్క మనసులోని మాటలైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఇవన్నీ ఎమోషనల్‌గా మీరు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయిన వాళ్ళకే అనుకుంది. ఇక ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో, ఎవరైతే మా లైఫ్‌లోకి ఇంకా ఎవరు రాలేదక్కా, మా లైఫ్ అంతా ఇట్లా ఉంటున్నామా అనుకుంటున్నారో, అట్లాంటి వారికి కూడా ఒక జడ్జ్‌మెంట్ రూపంలో ఒక మంచి మెసేజ్‌నయితే ఇచ్చింది. అయితే మీ జడ్జ్‌మెంట్ తర్వాత కొంతవరకు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయంటే, నెగెటివ్ ఎనర్జీస్ కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే బాధపడిపోతూ ఉండడం, పక్కన అందరూ వాళ్ళ సోల్‌మేట్స్‌తో ఉన్నారు. నేనెప్పుడు ఇలా ఒంటరిగానే ఉంటున్నాను. నాకెవ్వరూ లేరు. నాకు లైఫ్ పార్ట్నర్ లేరు అనే ఒక ఫీల్ ఉంటుంది. మీలో మీరే బాధ అనేది అనుభవిస్తూ ఉంటారు. లేదా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు ఏదైనా ఏంటి ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు, ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. లేకపోతే వాళ్ళ సోల్‌మేట్‌ని వదిలేసారు. ఇట్లాంటివి ఏవైనా అంటూ ఉండొచ్చు. అట్లాంటి ఆ పెయిన్‌ని కూడా మీరు తట్టుకుంటారు. మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న ఒక సూపర్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. వాళ్ళెలా ఉండారంటే
మీరు లేకుండా వాళ్ళ లైఫ్ లేదు. మీతోనే వాళ్ళ లైఫ్‌లో వెలుతురు అనేది. మీ లైఫ్ మీతోనే వాళ్ళ లైఫ్‌లో ఒక నమ్మకం, ఒక ఆధారం, వాళ్ళ జీవితానికి మీరే ఆధారం అన్నట్టు ఒక మంచి వ్యక్తితో మీ లైఫు ముడిపడి ఉంటుంది అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ అండి. సో, చూసారు కదా! యూనివర్స్ ఎంత రైట్ టైమ్‌లో రైట్ మెసేజెస్‌ని ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్పాను ఈ డార్క్ రీడింగ్‌లో. స్టార్టింగ్ మీకిప్పుడు ఎలా ఉంది? మీకు ఎలా చేంజెస్ వన్ బై వన్ ఎలా చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్‌లో అనేది. సో, మీరు అర్థం చేసుకోండి. రీడింగ్‌నయితే త్వరగా అసల వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విని నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్‌ని కూడా మీకు ఆహ్, కెమెరా ముందే పెట్టి మరీ చూపిస్తున్నాను. అంటే కెమెరా కనిపించట్లేదు, కార్డ్స్ కనిపించట్లేదు అని చెప్తున్నారని చెప్పి కార్డ్స్‌నన్నిటిని కూడా కెమెరా ముందు పెట్టి నేను మరీ చూపిస్తున్నాను. సో, మీరు బిలీవ్ చేయండి. మీ లైఫ్‌లో మంచి హ్యాపీ డేస్ అనేవి రాబోతున్నాయి. ఇటు కెరియర్ పరంగా కూడా మీరు కోరుకున్న అప్రిషియేషన్ అయితే మీకు దొరుకుతుంది. మీరేదైతే అనుకుంటున్నారో దానిలో సక్సెస్ సాధిస్తారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైంది, నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. అది కాకుండా మీకు ఎవరికైతే ఈ రీడింగ్ అవసరమవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఛానెల్‌నయితే కొంచెం మీరింకా పుష్ చేయాలి. మీ సపోర్ట్‌ని ఇవ్వాలి. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోని నేనైతే హంబుల్‌గా ఈ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో, అందరికీ రీచ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి అది రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకింకా ఎలాంటి రీడింగ్స్ కావాలన్నా నాకు కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా దానికోసం కూడా నేనైతే రీడింగ్ చేసి పెడతాను. అంటే అది అందరికీ ఉపయోగపడేలాంటి రీడింగ్ అయితే. గివ్ అవే గురించి ఎవ్వరూ ఎక్కువ ఆలోచించొద్దు. నేను చేస్తాను. అంటే నాకు టైం సెట్ అవ్వక నేను వాటిని నేమ్స్ రిజల్ట్ ఇవ్వట్లేదు. ఒక రోజంతా దాని మీద కూర్చొని నేను మొత్తం కామెంట్స్ అన్నిటిని రిపీటెడ్ కామెంట్స్ ఏవొస్తున్నాయి ఇవన్నీ చూసుకొని అవన్నీ ఒక దాంట్లో బౌల్‌లేసి నేను ఒక నేమ్ పిక్ చేయాలి. సో, నేను దాని కోసం వెయిట్ చేస్తున్నాను. చేస్తాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేకపోతున్నాను. చేస్తాను. ఒకవేళ ఈ మంత్ ఓపెన్ 2 మంత్స్‌ది కలిపి ఒకేసారైనా అనౌన్స్ చేసేస్తాను. సో, పేషెన్స్‌తో ఉండండి. అంత బావుంటుంది. ఎందుకంటే చాలా చాలా మంచి రీడింగ్ వచ్చింది ఈరోజు. డార్క్ రీడింగ్ అంటేనే స్పెషలు. దాంట్లో మీకు చాలా మంచి రీడింగ్ అయితే వచ్చింది. దీనికి ఎవరైతే రెజొనేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి మీరు అందరూ కూడా నాకు మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది. మీ రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.